Hi students, welcome to Charisma channel. AP Polyset 30 days maths coaching లో భాగంగా ఈ రోజు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ వచ్చాం. సో ఇంకా ఆలోచన ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలి? ఒక లైక్ అయితే చేయాలి. కమన్ చిన్న లైక్. ఓకే. The equation x square plus x plus 1 is equal to 0 has. సో అంటే ఇక్కడ రియల్ రూట్స్ ఉంటాయా, నో రియల్ రూట్సా, రియల్ అండ్ అన్ఈక్వల్ ఉంటాయా అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేయాలి? డెల్టా కట్టాలి ఇక్కడ. సో డెల్టా కడితే ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేయండి, అంటే వాల్యూస్ చేయకుండా మనం ఈజీ చేయొచ్చు. ఎలాగా? బి స్క్వేర్ అంటే ఇది 1, సో 1 మైనస్ 4 మైనస్ 3 వస్తుంది, అంటే మైండ్లో చేయొచ్చు మాట. బి స్క్వేర్ అంటే ఇది, సో బి స్క్వేర్ మైనస్ 4ac, 4 1 జా 4, 4 1 జా 4. సో బి స్క్వేర్ మైనస్ 4ac అంటే ఏంటి? 1 మైనస్ 4 వస్తుంది. 1 మైనస్ 4 అంటే ఎంత? -3. -3 అంటే డెల్టా లెస్ దాన్ 0. డెల్టా లెస్ దాన్ 0 అంటే నో రియల్ రూట్స్. ఇప్పుడు కావాలంటే రాసుకోండి. సో బి స్క్వేర్ మైనస్ 4ac, బి వాల్యూ 1. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0. a value 1, b value 1, c value 1. So 1 into 4 into 1. 1 minus 4, that is equal to -3 less than 0. Delta less than 0 అయితే roots are no real roots, no real roots. 1 root of x square minus 4x plus 1 is equal to 0 is 2 plus root 3, then other root is. సో ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఈజీ అండి ఇది. సో ఎప్పుడైనా సరే ఒక రూటు a ప్లస్ రూట్ బి అయితే ఇంకొక రూటు a మైనస్ రూట్ బి అవుతుంది. ఒక రూటు a మైనస్ రూట్ బి అయితే ఇంకొక రూటు a ప్లస్ రూట్ బి అవుతుంది. సో ఈ రెండు వైస్ వర్సా. సో a ప్లస్ రూట్ బి కామా a మైనస్ రూట్ బి అనేవి కాంజుగేట్ రూట్స్ అన్నమాట. అంటే రెండు కూడా ఒకటైతే ఇంకోటి అవుతుంది, ఇంకోటి అయితే ఇంకోటి అవుతుంది అన్నమాట. సో కనుక మనకి 2 ప్లస్ రూట్ 3 అంటే మనకేమొస్తుంది? 2 మైనస్ రూట్ 3. అకార్డింగ్ టు ఈ ఫార్ములా 2 మైనస్ రూట్ 3, 2 మైనస్ రూట్ 3. లేదు సార్ నేను చేస్తాను సార్ చెప్పండి సార్ అంటే ఓకే. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? సి బై ఏ. లేదంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటి? ఆల్ఫా ఇచ్చాడు, 2 ప్లస్ రూట్ 3 ఇచ్చాడు. సో 2 ప్లస్ రూట్ 3 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4. దట్ ఇంప్లైస్ బీటా ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? 4 మైనస్ 2 మైనస్ రూట్ 3. 4లో 2 తీస్తే ఎంత? 2, 2 మైనస్ రూట్ 3. ఇలాగైనా చేయొచ్చు. అదంటే సి బై ఏ అంటే 1 వేసుకొని రేషనలైజింగ్ చేస్తే అదే వస్తుంది. సో ఎలా చేసినా సరే ఆన్సర్ సేమ్ అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ 5 ఈజ్ ద రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ దెన్ కే వాల్యూ. సో 5 అనేది రూట్ ఇస్తాడండి. 5 అనేది రూట్ అంటే ఏంటి మనకు తెలుసు, ఇప్పుడే నేర్చుకున్నాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. 5 అనేది ఒక రూట్ అంటే ఆల్ఫా. 5 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో మైనస్ బి అంటే ఇది కనుక ఏమవుద్ది? కే మైనస్ 1 బై 1. కే మైనస్ 1 బై 1. సో ఇక్కడ కే వాల్యూ అడుగుతున్నాడు. సో 1 ఒక రూటే ఇచ్చాడు. ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 10. సో 5 ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 10. బీటా ఈజ్ ఈక్వల్ టు 5 1 జా 5 2 జా. బీటా వాల్యూ 2 వచ్చింది. ఇప్పుడు ఇందులో వేసేయండి. సో 5 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1. 7 ఈజ్ ఈక్వల్ టు కే మైనస్ 1. కే ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 1 8. సో అంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా వేయాలి, ఆల్ఫా ప్లస్ బీటా వేయాలి, అప్పుడే ఈ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2x మైనస్ 1 దెన్ ఎక్స్ వాల్యూ. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేయండి. ఇక్కడే చేసేయండి. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. సో 2x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఈ -1 అడిసి తీసుకెళ్దాం, ఎక్స్ ఇడిసి తీసుకొద్దాం. 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 2x లో ఎక్స్ తీస్తే ఎంత? ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి ఆన్సర్ 1 వచ్చింది కదండి. ఓఎంఆర్లో ఫస్ట్ ఆప్షన్ని బబ్లింగ్ చేయకూడదు. 1 ఎక్కడ ఉంది? 4th ఆప్షన్ ఉంది. సో 4th ఆప్షన్ని మనం బబ్లింగ్ చేయాలి. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్. సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి మనకి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. మైనస్ బి అంటే ఏంటి? ఎక్స్ కోఫిషియంట్. అక్కడ ఎక్సే లేదు, ఇంకో కోఫిషియంట్ ఏముంటుంది కనుక 0. సో 0 బై 1 దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఆప్షన్ 2. లేదు సార్ నేను మెథడ్లో చేస్తాను సార్ అంటే చేయొచ్చు. ఎలాగా? సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2025 అడిసి తీసుకెళ్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది?
ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 2025 అవుతుంది. అంటే ఒక రూట్ ప్లస్ అవుతుంది ఆల్ఫా, ఇంకొక రూట్ మైనస్ అవుతుంది బీటా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి, సమ్ ఆఫ్ ది రూట్స్ వస్తుంది ఆల్ఫా ప్లస్ బీటా. యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఇంత ప్రాసెస్ అవసరమా? మైనస్ బీబీఏ తెలుసు కదా, ఈజీ మాట. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్, సో డిస్క్రిమినెంట్ మనకు కావాలంటే ఎలా ఉండాలి ఈక్వేషన్? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫార్మాట్ లో ఉండాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోసే చేయండి, అప్పుడేమవుద్ది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్, ఎందుకంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 ని ఇస్తే తీసుకొచ్చండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదంతా కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, బి ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 వస్తుంది. సో డిస్క్రిమినెంట్ ఫార్మ్ ఏంటి? డెల్టా ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. బి ఎంత? 1, సో 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1, సి వాల్యూ మైనస్ 3. సో 1 స్క్వేర్ అంటే 1, మైనస్ ఇన్ మైనస్ ప్లస్, 4 3 is 12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13. ఫస్ట్ ఆప్షన్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ద సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్ దెన్ కే వాల్యూ. సో ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ది రూట్స్ అంట, హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ అంట. సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఫైండ్ ద కే వాల్యూ. ఓకే, సో సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి మనకి? మైనస్ బి బై ఏ వాల్యూ 1 కనుక ఇది బి వాల్యూ. సో కనుక మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది కనుక కే ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు, ఇది ప్రోడక్ట్ సి బై ఏ, సి ఇది అవుతుంది A1 కనుక సి అది రాసేద్దాం. 2 ఇంటూ 2k మైనస్ 1 బై 2. సో 2 క్యాన్సిల్. సో కేని ఇట్సే తీసుకొద్దాం, మైనస్ 1 ఇట్సే తీసుకొద్దాం. అప్పుడు ఏమవుద్ది? 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2k మైనస్ k. సో 8 ప్లస్ 1 ఎంత? 9. సో 2kలో k తీస్తే k. సో ఆప్షన్ 4. అంటే కే వాల్యూ 9 వచ్చింది. సో 9 అంటే ఏంటి? ఆప్షన్ 4లో ఉంది. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్ రెసిప్రోకల్ టు అదర్ రూట్ దెన్ ద లాంబ్డా వాల్యూ. సో మీకు 0 ఆఫ్ ది పాలినామియల్ చెప్పినప్పుడు చెప్పాను. సో రెసిప్రోకల్స్ అయితే ఏం చెప్పాను? ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ కాన్స్టెంట్ రెండు ఈక్వల్ అవుతాయని చెప్పాను. సో అంటే ఏమవుతుంది మనకి? 4 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 4. మైనస్ 4 ఇస్తే తీసుకొచ్చండి. 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8. సార్ మాకు గుర్తుండదు సార్, నార్మల్ ప్రాసెస్లో చెప్పాను సార్. ఓకే, సో ఒక రూట్ ఏమన్నాడు? రెసిప్రోకల్ టు అదర్ అంటే ఏంటి మనకి? ఆల్ఫా ఒకటైతే ఇంకోటి ఏంటి? బీ 1 బై ఆల్ఫా. రెసిప్రోకల్. సో రెండు కూడా ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి 1 బై ఆల్ఫా. సి బై ఏ అంటే లాంబ్డా మైనస్ 4 బై 4. సో లాంబ్డా లాంబ్డా క్యాన్సిల్, 4 1s 4, మళ్ళీ ఇదే వస్తుంది. అంటే ఒక స్టెప్ మిగులుతుంది అన్నమాట. సో 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8 ఆన్సర్. సో ఇలాగైనా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 9th one. If the sum of the squares of two consecutive odd numbers is 74, then the smaller number is. The sum of the squares of two consecutive odd numbers అంటే మనం 10th క్లాస్లో చేస్తాం. ఒకటి 2x ప్లస్ 1, ఇంకోటి 2x ప్లస్ 3 అని తీసుకొని సో రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసి దీనికి ఈక్వల్ చేసి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఇదంతా చేస్తే మనకి టైం వేస్ట్. అలా చేస్తే మినిమం 5 to 10 minutes టైం పడుతుంది. సో ఈజీ మెథడ్. ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 74, దెన్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ అన్నాడు. స్మాలర్ నెంబర్ ఈజ్ అన్నాడు అంటే స్మాలర్ నెంబర్ అంటే నెక్స్ట్ నెంబర్ బిగ్గర్ నెంబరే కదా. సో కనుక మనం 11 ఎలాగ అవుతుంది? ఎందుకంటే 11 స్క్వేర్ 121, నెక్స్ట్ నెంబరు 13 స్క్వేర్ 169, రెండు యాడ్ చేస్తే 74 రాదు. సో ఇది రాంగ్. 5 స్క్వేర్ 25, నెక్స్ట్ 7 స్క్వేర్ 49. సో 5 ప్లస్ 9 14, 1 7 వస్తుంది.
So by options, if you do, you can get the answer. So easy. 5 square 25. 5 next number enti odd number 7. 7 square ante 49. 2 hatches 74. Adha annadu kada. The sum of the squares of two consecutive odd numbers. Ee odd numbers squares ni add cheste 74 రావాలి వస్తుంది. అలాగే లాజిక్ గా చేయాలన్నమాట. షార్ట్ కట్ అంటే ఇది. This is the wonderful shortcut. Next. If the roots of the quadratic equations are p by q and q by p, then the quadratic equation is. So ఇక్కడ రూట్స్ ఇస్తాడు. ఇప్పుడు ఈ రెండు రూట్స్ ని ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? ఆల్ఫా ఇంటూ బీటా పీ బై క్యూ ఇంటూ క్యూ బై పీ. సో పీపీ క్యాన్సిల్, క్యూ క్యాన్సిల్, 1 అంటే ప్రోడక్ట్ 1 రావాలి. సమ్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా, సో పీ బై క్యూ ప్లస్ క్యూ బై పీ. సో పీ ఇంటూ పీ స్క్వేర్, క్యూ ఇంటూ క్యూ స్క్వేర్ బై పీ క్యూ. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే వస్తుందో ఆన్సర్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మైనస్ పీ క్యూ బై క్యూ వస్తుంది. మనకేం రావాలి? 1 రావాలి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ సి బై ఏ, సి అంటే పీక్యూ బై ఏ పీక్యూ, పీక్యూ బై పీక్యూ అంటే ఏంటి? క్యాన్సిల్ అయిపోతుంది. సి బై ఏ పీక్యూ బై పీక్యూ, పీక్యూ క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది. ఓకే, ఇది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ బి బై ఏ. మైనస్ బీబీ అంటే ఏంటి? ఇక్కడ మైనస్ అండ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. బి అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై ఏ. ఏ అంటే ఏంటి? పీక్యూ. సో ఇది కూడా మనకి సాటిస్ఫై. సో రెండు సాటిస్ఫై అయింది కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్. ఎప్పుడైతే సెకండ్ 100% రైట్ అనుకున్నారో ఇంకా థర్డ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి వెళ్ళకూడదు. వెళ్ళారంటే టైం వేస్ట్ అన్నమాట. సో మనకి ఎప్పుడైతే 100% అది రైట్ అనిపిస్తే ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్ళొద్దు. సో ఆ విధంగా టైం సేవ్ చేసుకోండి. నెక్స్ట్ 11th వన్, the product of the roots of this equation. So product of the roots తెలుసు కదా ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ సి వాల్యూ ఎంత? 9√3. ఏ వాల్యూ ఎంత? √3. సో √3 క్యాన్సిల్ అయితే 9. డైరెక్ట్ ఆన్సర్. అంటే ఫార్ములా వస్తే ఈ సమ్ ఈజీగా చేసేయచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద రూట్స్ ఆర్ రియల్. సో రూట్స్ ఆర్ రియల్ అన్నాడు. అంటే రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ అన్ఈక్వల్ ఏమోలే, రూట్స్ ఆర్ రియల్. మనకేం తెలుసు? డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. సో మనకు తెలియదు కనుక ఓన్లీ రియల్ కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి. సో డెల్టా అంటే ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0. సో ఇది 1 కనుక ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 1. సి వాల్యూ ఎంత? కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 4 క్యాన్సిల్ అయితే 4 మైనస్ కే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ కేని అట్సే తీసుకెళ్దాం. 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే. సో దీనే రాయొచ్చు కే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. అంతే కదా? 4 అనేది కే వాల్యూ 4 కన్నా తక్కువ. ఇక్కడ కూడా కే వాల్యూ 4 కన్నా తక్కువ. సో కనుక కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 4 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఇది మాట ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ వన్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 1, దెన్ ద అదర్ రూట్ ఈజ్. చాలా అంటే చాలా ఈజీ అండి. సో ఇది ఎలా చేయాలి స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం లేదండి, ఒక రూట్ 1 ఇస్తాడు కదా, ఇంకో రూట్ అడుగుతున్నాడు. సో మనకి అందరికీ తెలుసు, ఏం తెలుసు? ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ. ఆల్రెడీ ఒక రూట్ ఆల్ఫా ఇస్తారు కదా, ఆల్ఫా అంటే 1. సో 1 ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి. సి అంటే ఇదే కదా, సి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ అంటే ఇదే కదా, ఏ ఇంటూ బి మైనస్ సి. ఆల్ఫా ఇంటూ బీటా 1 ఇంటూ బీటా అంతా బీటా. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. సో సి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ ఇంటూ బి మైనస్. అయిపోయింది. జస్ట్ ఆ ఫార్ములా మనకు వచ్చిన ఫార్ములా రాసుకొని ఆల్ఫా వాల్యూ 1 వేస్తే 1 ఇంటూ బీటా నెక్స్ట్ రూట్ మాట. అయిపోయింది అంతే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ కింది వాటిలోని ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అంటున్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అంటే ఏంటి? సో డిగ్రీ అనేది 2 ఉండదన్నమాట. సో డిగ్రీ 2 కన్నా ఇంకేది ఉన్నా సరే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో చూడండి, ఇక్కడ x+1 హోల్ క్యూబ్. సో ఇక్కడ x క్యూబ్ క్యాన్సిల్ అయితే x² ఉంటుంది కనుక ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ x+1 హోల్ స్క్వేర్ a² + 2ab + b², ఇక్కడ x² ఉంటుంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ కూడా a + b హోల్ స్క్వేర్ a² + 2ab + b², ఇక్కడ కూడా x² ఉంటుంది, ఇది కూడా క్వాడ్రాటిక్ అవుతుంది. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది అంటే ఇది అవ్వదు అనమాట. ఇంకా చేయవసరం లేదు, ఖచ్చితంగా ఇది అవుతుంది. ఎందుకంటే x³ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్ అనేది ఉంటుంది.
ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక ఏ స్క్వేర్ ఉంటుంది కనుక అంటే ఎక్స్ స్క్వేర్ ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇక్కడ కూడా a ప్లస్ బి హోల్ స్క్వేర్ కనుక ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఇది అవుతుంది. కానీ ఇది అవ్వదు. ఎందుకు? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి క్యాన్సిల్ అయిపోతే లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. ఏంటిది? లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అందుకే ఇది అవ్వదు. నెక్స్ట్ 15th, ఇఫ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆర్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ దెన్ కే వాల్యూ. ఏమన్నాడు? సమ్ ఆఫ్ ది రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ అంట, అయితే కే వాల్యూ. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి ఫార్ములా? మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏంటి? సి బై ఏ. మైనస్ బి బై ఏ, సి బై ఏ. సో ఏ క్యాన్సిల్, సింపుల్. సో బి మైనస్ బి వాల్యూ ఎంత ఇక్కడ మనకి? బి వాల్యూ 6 ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత మనకి? 4k. అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే ఈజీ అవుతుంది మేడం, ఇంకేం లేదు. సో k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ 6/4. 2 3s 2 2s. సో మైనస్ 3/2. మైనస్ 3/2 ఫస్ట్ ఆప్షన్. అంటే అలా సింప్లిఫై చేసుకోవాలన్నమాట. ఎక్కడ మనకి క్యాన్సిల్ అయితే అక్కడ వెంటనే క్యాన్సిల్ చేస్తే మనకి సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. ద డిగ్రీ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈజ్, సో చాలా మంది ఏంటంటే డిగ్రీ x⁴ ఉంది కదా, వెంటనే ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. 4 ఎక్కడైతే ఉందో అది పెట్టేస్తారు. రాంగ్. ఎందుకు? సో x² x² ఏమవుతుంది? x⁴ అవుతుంది. x² x ఏమవుతుంది? x³ అవుతుంది. x² x ఎంత అవుతుంది? x² అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు x⁴ x³ మైనస్ x² ప్లస్ 3x మైనస్ 1. సో x⁴ x⁴ క్యాన్సల్, x³ క్యాన్సల్. ఎందుకు? ప్లస్ x³ అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది, x⁴ అటు సైడ్ తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేయాలి, ఇది ప్లస్ ఇది మైనస్ కనుక చేయకూడదు. సో మైనస్ x² ఇటు సైడ్ వచ్చినా లేదు అటు సైడ్ వెళ్ళినా సరే మనకి x² ఉంటుంది కనుక డిగ్రీ అనేది 2 అవుతుంది. ఒకసారి అన్ని ఇటు సైడ్ తీసుకుందాం. x² ఏమవుతుంది? 2x² ప్లస్ 3x ఇటు సైడ్ వస్తే మైనస్ 3x, మైనస్ 1 ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందన్నమాట. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిగ్రీ 2 కదా, కనుక ఆన్సర్ 3 పెట్టాలి. 2 వచ్చిందని వెంటనే OMRలో 2 బబుల్ చేయకూడదు. సో ఏం చేయాలి? 2 ఎక్కడ ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ చూసి ఆ ఆప్షన్ మనం బబుల్ చేయాలి. 2 అనే ఆప్షన్ 3 ఆప్షన్లో ఉంది కనుక 3ని మనం బబుల్ చేయాలి. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ k ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో ఈక్వల్ రూట్స్ అంటే ఏంటి మనకి? b² - 4ac 0 అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్టా అంటే ఏంటి? b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో b అంటే అంత మనకి మైనస్ k అంటే k² మైనస్ 4 ఇంటూ a అంటే అంత 2, c అంటే అంత k ఈజ్ ఈక్వల్ టు 0. సో k² మైనస్ 8k ఈజ్ ఈక్వల్ 0. 4 2s are 8. ఇక్కడ మనకి k కామన్ తీస్తే k ఇంటూ k మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏంటి? k ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ k ఈజ్ ఈక్వల్ టు 8 అని అర్థం అంట. అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్లో 0 ఒకటే పెట్టకూడదు, 8 ఒకటే పెట్టకూడదు, 0 and 8 లేదంటే 0 or 8 ఇవ్వాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు కదా అనుకోకూడదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు? x ఇంటూ ఎక్స్ x² మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. సో అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుద్ది? x² మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3x. దీని ఇటు సైడ్ తీసుకొచ్చాను, x² మైనస్ 3x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 1. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఏంటంటే మనకి b² మైనస్ 4ac అంటే ఏంటంటే మనకి 1 ఇంటూ 1 మనకి మధ్యలో అవ్వదు, అంటే దీనికి రియల్ రూట్స్ ఉండమాట. సో కనుక ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్, థర్డ్ ఆప్షన్ రైట్. సింపుల్. సో డెల్టా కట్టారనుకోండి, డెల్టా కడితే మనకి ఏమవుతుంది? 3² మైనస్ మైనస్ ప్లస్ 4 7 వస్తుంది. అంటే మనకి రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్. సో ఇది కూడా రియల్ నెంబర్సే, ఇవి కూడా రియల్ నెంబర్సే. సో అన్ఈక్వల్. చూడండి 3 + √13/2 3 - √13/2. సో మీరు ఫార్ములా వేస్తారనుకోండి, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. ఈ ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ మైనస్ b అంటే ఎంత? 3 ప్లస్ ఆర్ మైనస్ √b² అంటే ఎంత? 9. సో 9 + 4 ఎంత? 13. సో 13 బై ఏ వాల్యూ ఎంత? 1. సో 2. చూడండి 3 + √13/2
3 minus root 13 సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సమ్ ఈజీగా మనం చేయొచ్చమాట. సో అంటే ఇవి రేషనల్ నెంబర్స్ రావు, సో మనకి ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయని అర్థం అన్నమాట. నెక్స్ట్ 19. ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్. సో ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా 1 అనేది కామన్గా ఉంది. అంటే ఖచ్చితంగా 1 అనేది దానికి ఒక రూట్ అవుతుంది. ఒక రూట్ 1 అయితే మన అందరికీ తెలుసు, ఏం తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C/A. ఆల్రెడీ 1 రూట్ ఆల్ఫా 1 కనుక 1 ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు C అంటే ఎంత, A మైనస్ B. A అంటే ఎంత, B మైనస్ C. బీటా ఇంటూ 1 అంతా బీటా. బీటా ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B బై B మైనస్ C. క్లియర్గా చూసుకోవాలి, A మైనస్ B బై B మైనస్ C. సో 1 కామా A మైనస్ B బై B మైనస్ C అంటే ఆప్షన్ 3 పెట్టాను. అంటే సింపుల్ లాజిక్, అన్ని చోట్ల కూడా 1 ఉంది అంటే ఒక రూట్ 1 అని అర్థమైపోయింది. సో ఆల్ఫా ఇంటూ బీటాలో ఆల్ఫా వస్తుంది, 1 ఇంటూ బీటా బీటా అంటే అనదర్ రూట్ వస్తుంది. అనదర్ రూట్ ఎలా వస్తుంది, C/A చేస్తే చాలు, అంతే, అది లాజిక్. 20 అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మిక్స్ చేసి ఇచ్చారనమాట. సో ఇలాంటివి ఇస్తారనమాట, అంటే ఒక 2 లెసన్స్ అంటే 3 లెసన్స్ కలిపేసి మిక్సింగ్ ఇస్తాడు. అలాంటిది చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇఫ్ సైన్ థీటా కాస్ థీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద p స్క్వేర్ వాల్యూ ఇస్. సో సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఏమవుద్ది, -b/a. -b/a అంటే -p అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా C/a. C అంతే ఇక్కడ Q, సో Q అవుతుంది. మనకి ఆప్షన్స్ ఏం లేదే, సో వాడేమంటున్నాడు, p స్క్వేర్ అవుతుంది, అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ స్క్వేర్ అవుతుంది, ఇది స్క్వేర్ అవుతుంది. a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. సో కనుక ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ థీటా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. ఏం రాశాను, a ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ p స్క్వేర్ అంటే p స్క్వేర్ అవుతుంది. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అందరికీ తెలుసు, ఐడెంటిటీ 1. ఎంత ఆన్సర్ 1. 1 ప్లస్ 2 ఇంటూ సైన్ థీటా కాస్ థీటా ఆల్రెడీ మనం చేసాం, ఏం చేసాం, q చేసాం. సో కనుక 1 ప్లస్ 2q ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్. సో వాడు p స్క్వేర్ అడిగితే సో 1 ప్లస్ 2q ఎక్కడ లేదే, ఉంది. సో 2q ప్లస్ 1 అన్నా 1 ప్లస్ 2q అన్నా ఒకటే. సో కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి లాజిక్ షార్ట్కట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని, ఎందుకంటే మీకు ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ మోడల్స్. సో అదేవిధంగా ఇంకా మీరు జూమ్ క్లాసెస్ ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. సో కాల్ చేసి డీటెయిల్స్ తీసుకుని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.